ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమునకు వందనములు చెల్లిస్తున్నాను. అలాగే మీకందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరంతా కూడా మీ అందరి ప్రతి అవసరతను ప్రార్థనలో మీరందరూ కలిసి ఏకీభవించి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మనందరి ప్రార్థన దేవుడు వినే దేవుడు, వింటున్నాడు అనేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు మనం తప్పకుండా అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా ఇవ్వగల శక్తిమంతుడు, సమర్థుడైనటువంటి యేసయ్య వైపు చూసి విశ్వాసంతో ప్రార్థిద్దాం. సమస్తాన్ని మనం పొందుకుందాం. ప్రార్థనలో మీరు నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అల్ఫా ఒమేగా ఉన్న దేవా నీకే స్తోత్రాలు. ఆదియు అంతమును అయ్యున్న దేవా నీకే స్తోత్రాలు. త్వరలో రానేయున్న దేవా నీకే స్తోత్రాలు. అయ్యా ప్రభా, నైనా మీ వాక్యాన్ని విని విశ్వాసంతో ప్రభా ఎవరైతే ప్రభా తండ్రి నైనా రక్షణ పొందుకుంటున్నారో ప్రతి ఒక్కరు నీ రాజ్య వారసులుగా చేర్చబడుతున్నారయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా విని విడిచిపెట్టేవారుగా ఉండకుండా తండ్రి నూరంతలుగా ప్రభా ఫలించేటటువంటి నైనా తండ్రి ఆత్మతో బిడ్డలు నింపండి ప్రభా తండ్రి. వినే మనసు, గ్రహించే మనసును, వినే చెవులను దయచేయండి. నూరంతల పంట నైనా తండ్రి మేము కోయదుము గాక. నైనా ప్రభా అపవాది ఎత్తుకొని పోకుండా నాయన రోడ్డు పక్కన పడిన విత్తనాలు వలె పక్షులు ఎత్తుకుపోయినట్టుగా అపవాది ఎత్తుకొని పోకుండా అయ్యా మంచి నేలను పడినటువంటి విత్తనాల వలె నూరంతలుగా తండ్రి వేళ్ళు బలముగా పొందుకొని ఫలించే కృప దయచేయండి. అయ్యా ప్రభు విన్న వాక్యం హృదయాల్లో భద్రపరుచుకుని దాన్ని ధ్యానించి ఇంకనూ నాయన మేలు పొందుకుంటూ నాయన తండ్రి అధికమైనటువంటి దీవెనలతో ఆశీర్వాదాలతో నింపబడుదురుగాక. అయ్యా రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగునుగాక. అపవాది శక్తులు, చీకటి శక్తులు ఏ బంధకాల్లో బంధింపబడి ఉన్నప్పటికీ కూడా అపవాది శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుంచి, చీకటి శక్తుల నుంచి యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగాక. అయ్యా ఏ బంధకాలు అయితే బంధించి అయ్యా నీ సన్నిధికి రాకుండా, నీ వాక్యాన్ని వినకుండా అపవాది బంధిస్తున్నాడో అపవాది బంధకాలన్నీ యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి అయ్యా నీ ఆత్మ సంచారం మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను కంప్లీట్గా మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడమని నైనా బిడ్డలు ఏ అవసరతతో ప్రభు తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు, నీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారు ప్రతి బిడ్డను మీరు దర్శించి ప్రభువనైనా నీ పరలోకపు దీవెనలతో, ఆశీర్వాదాలతో, ఐశ్వర్యంతో, అభిషేకంతో నింపి అయ్యా నీ రక్షణ దయచేసి నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఈ యొక్క ఆరాధన అంతటి నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా నీకు మహిమకరంగా జరిగించుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ దిన మన వాక్యాంశము హస్త నిక్షేపణము అనగా అనేది మనం ఈ దినం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎందుకంటే హస్త నిక్షేపణ అనగా అనేక విధాలుగా విని ఉన్నాం. అందుకని ఈ దినం హస్త నిక్షేపణము అనగా చేతుల నుంచి ప్రార్థన చేయడం అనే తెలుసు. కానీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధముగా పౌలు గారు వ్రాయించారు. ఆయనే స్వయంగా తిమోతికి రాసినటువంటి పత్రికను మనం చదువుదాం. 1 తిమోతి 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివాడవై ఉండకము. అంటే త్వరపడి ఎవరి మీదనైనా హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివాడవై ఉండకము. అంటే ఈ వాక్యాన్ని దేవుని వాక్యం అనేక రకాలుగా బోధించుకోవచ్చు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు. హస్త నిక్షేపణము అనేది తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి దోషాలు, వాళ్ళలో ఉన్నటువంటి అపవాది శక్తులు వీళ్ళలోకి వచ్చేస్తాయి అనేటటువంటి భయంతో అనేక మంది చేతులుంచి ప్రార్థన చేయరు.
కానీ ఈ సందర్భం ఎవరి గురించి పౌలు గారు తిమోతికి చెప్తున్నారు అంటే, ఆ యొక్క సంఘములో పెద్దలను, సంఘములో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారిని ఎలాంటి వారిని ఏర్పరచుకోవాలి, లేదా అక్కడ పరిచర్య చేయడానికి ఎలాంటి వారిని ఏర్పరచుకోవాలి అని నువ్వు తెలుసుకొని జ్ఞానయుక్తంగా నువ్వు మసులుకో అనేదానికి హస్త నిక్షేపణం ఏర్పరచుకోవడం అనేది ఈ సందర్భాన్ని ఏ సందర్భాన్ని బట్టి చెప్పి ఉన్నారంటే, ఏర్పరచుకొనుట అనేదాన్ని హస్త నిక్షేపణము అని పౌలు గారు చెప్పి ఉన్నారు. ఏమంటున్నారంటే, హస్త నిక్షేపణము చేయుకుము, పరుల పాపములో పాలివాడవై ఉండకుము. అంటే వాళ్ళు దుష్ట తలంపులతో, వాళ్ళు అపవాది శక్తులతో నింపబడి వాళ్ళలో మంచి చెడులు గ్రహించకుండా నువ్వు వాళ్ళని చేతులుంచి అభిషేకించి పరిచర్యలో నువ్వు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ పాపములలో పాలివాడవై అవ్వకము, పరుల పాపములలో నువ్వు కూడా పాలివాడవు కాకు. అలా పాపంలో ఉన్న వాళ్ళని మారు మనసు లేకుండా నామకార్థ క్రైస్తవ్యంలో ఉండి దేవునికి విరుద్ధంగా జీవిస్తూ సంఘంలోనే సభ్యులుగా ఉంటూ ఉన్న వాళ్ళ గురించి నువ్వు జాగ్రత్త పడు. అలాంటి వారి పాపంలో నువ్వు కూడా పాలు పంపులు పంచుకున్నావు అంటే సంఘము పాడైపోతుంది. ఆ సంఘం పాడైపోవడం వల్ల ఏమవుతుంది, సంఘం అంతా కూడా చెడ్డ పేరు వస్తుంది, సంఘానికి చెడ్డ పేరు వస్తుంది, సంఘంలో ఉన్న వారంతా కూడా పాడైపోతారు. కాబట్టి నువ్వు ఎవరినైనా పరిచర్యకు కానీ పెద్దలుగా కానీ నువ్వు ఏర్పరచుకోవాలనుకున్నప్పుడు నువ్వు జ్ఞానము కలిగి నడుచుకో. ఎవరిని నువ్వు ఏర్పరచుకుంటున్నావో, పరిచర్యకు నువ్వు ఎవరినైతే నువ్వు ఏర్పరచుకోవాలనుకుంటున్నావో వాళ్ళని నువ్వు పరీక్షించి తెలుసుకుని చెయ్యి అంటున్నారు. కానీ అనేక మంది తెలియక ఏమంటారు, వాళ్ళ మీద చేతులుంచి పౌలు గారు తిమోతికి చెప్పినారు, హస్త నిక్షేపణము చెయ్యకు, చేస్తే నువ్వు వాళ్ళ పాపాల్లో నువ్వు కూడా పాలు పంపులు పొందుకుంటావని అనేక విధాలుగా నేను కూడా అనేక దైవ సేవకులు చెప్పడం కూడా నేను విన్నాను. కాబట్టి అలా కాకుండా ఇక్కడ ఒక సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. ఈ సందర్భం ఏంటంటే, పెద్దలను ఏర్పరచుకోవడం కొరకు, పరిచర్యలో పనివారిని ఏర్పరచుకోవడం కొరకు నువ్వు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం ఏంటో, వాళ్ళు ఏ తలంపులు కలిగి ఉన్నారో గ్రహించి నువ్వు పెట్టినట్లయితే సంఘం బాగుపడుద్ది. లేదంటే వాళ్ళని నువ్వు ఏర్పరచుకున్నట్లయితే వాళ్ళ గురించి నువ్వు కంప్లీట్గా తెలుసుకోకుండా ఏర్పరచుకుంటే సంఘం పాడవుతుంది అని పౌలు గారు ఈ సందర్భాన్ని బట్టి చెప్పి ఉన్నారు. అయితే 1 తిమోతి 3:10 చూద్దాం. 3:10లో ఏమంటున్నాడంటే, తరువాత వారు అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చును. ఏంటంట, వారి తరువాత వాళ్ళు అనింజులైతే వారు పరిచారకులుగా ఉండవచ్చును. అంటే వాళ్ళు ప్రవర్తన మంచిగా ఉన్నట్లయితే వాళ్ళు పరిచారకులుగా ఉండవచ్చు. కానీ నువ్వు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోకుండా గ్రహించుకోకుండా నువ్వు పెట్టకు అని చెప్తున్నాడు. ఇంకా 3వ అధ్యాయం అంతా కూడా 1 తిమోతి 3వ అధ్యాయం అంతా కూడా ఆ యొక్క పెద్దలు ఎలాంటి వాళ్ళని మీరు ఏర్పరచుకోవాలి, పరిచర్య ఎలాంటి వాళ్ళు చేయాలి, ఎలాంటి మనసు కలిగి ఉన్న వాళ్ళు చేయాలి అనే దాని గురించి 1 తిమోతి 3వ అధ్యాయంలో మొత్తం చెప్పి ఉన్నాడు. ఎవరు, పౌలు గారు తిమోతికి లేఖలో రాసి పంపుతున్నారు. పౌలు గారు ఆ యొక్క జైల్లో ఉండి కూడా, ఆయన బంధకాల్లో ఉండి కూడా సంఘాలను విడిచిపెట్టకుండా తిమోతికే కాదు, తీతికే కాదు, కొరింథీయులకి, ఎఫెసీయులకి అందరికీ కూడా లేఖలు రాసి ఆ సంఘం క్షేమం తెలుసుకుంటూ సంఘంలో ఎలా ఉండాలి, సంఘాన్ని ఏ విధంగా నడిపించుకోవాలి, సంఘంలో ఎలాంటి వారిని మీరు ఏర్పరచుకోవాలి అని లేఖ రాసి పంపిస్తూ బలపరుస్తూనే పౌలు గారి పని నమ్మకంగా ఆయన చేశారు. అందుకే నా పరుగు నేను తుదముట్టించదని, నేను నమ్మకంగా దేవుడిచ్చిన పనిని నేను చేసి ఉన్నానని పౌలు గారు చెప్తారు. అలాగే మనం పరిచర్య చేస్తున్నాము అంటే మనం ఏదో చేస్తున్నాం అన్నట్టు కాకుండా బాధ్యత కలిగి ఉండాలి. దేవుని యందు భయము భక్తి కలిగి ఏ సంఘం ఎలా ఉంది,
సంఘములో ఉన్నటువంటి వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆ సంఘక్షేమము తెలుసుకోవడం అనేది దైవ సేవకులుగా సంఘాల్ని పెట్టి నడిపిస్తున్నటువంటి సువార్థికులుగా వారి బాధ్యత నెరవేర్చాలని పౌలు గారు తెలియపరుస్తున్నారు. అయితే మనం ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, చేతులుంచి ప్రార్థన చేస్తే వారి పాపాలు నువ్వు పాలువాడు అవుతావు అని బోధిస్తారు. అది రాంగ్ అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆ యొక్క పరిచర్య కొరకు ఎలాంటి వాళ్ళని ఏర్పరచుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉన్నారు, వాళ్ళ తలంపులు ఎలా ఉన్నాయి అనేటటువంటి గ్రహింపు కలిగి వాళ్ళని నువ్వు ఏర్పరచుకోవాలని పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. ఇంకా హస్త నిక్షేపణం అనగా 1 తిమోతి 4:14 చూద్దాం. 4:14లో ఏముందంటే, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. ఏంటంట, చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ప్రవచన మూలంగా నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరాలను నువ్వు అలక్ష్యం చేసుకోవద్దు. అంటే ఆ యొక్క పౌలు గారు తిమోతికి ప్రార్థన చేసినప్పుడు, లేదా పెద్దలు ప్రార్థన చేసినప్పుడు, అందుకే దైవ సేవకులుగా సువార్త ప్రకటించాలన్నా ఆ యొక్క పెద్దలు కానీ దైవ సేవకులు కానీ చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపిస్తారు. ఎందుకు? వారిలోని ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వీరిలోనికి వస్తుంది అని. అంటే అది ఏంటి, పెద్దలుగా వాళ్ళని ఏర్పరిచారు కాబట్టి వాళ్ళ బాధ్యతగా ప్రేమతో, ఏకీభావంతో, ఒకే ప్రేమ కలిగి వాళ్ళు ప్రేమతో సువార్థికులు కానీ దైవ సేవకులు కానీ వాళ్ళు ఏర్పరిచినప్పుడు చేతులుంచి ప్రార్థన చేయడం అనేది వాళ్ళ బాధ్యతగా దేవుడు వాళ్ళకి పెట్టి ఉన్నాడు కాబట్టి వాళ్ళు చేస్తారు. అంటే వాళ్ళు చేస్తేనే వీళ్ళకి పరిశుద్ధాత్మ వరం వస్తుందని లేదా వరాలు వస్తాయని అనుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. కొన్ని సందర్భాల్లో అలాగ కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా మనం ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో మనలోనికి దేవుని శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా కూడా వరాలను మనకు అనుగ్రహిస్తాడు. కాకపోతే సంఘం కొరకు, సువార్త పని కొరకు, దేవుని సేవ చేయడం కొరకు ఏర్పరిచినటువంటి వారి బాధ్యతగా చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపించడం సంఘానికి క్షేమము, సంఘము బలపడుతుంది, సంఘము పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆ యొక్క సువార్త కొరకు ఎవరైతే ప్రత్యేకింపబడ్డారో వారు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి సువార్త పనిలో ముందుకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రార్థన చేయనంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవుడు వానలో పని చేయడు అని కూడా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు అందరిలోనూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే నమ్మకంగా దేవుని పనిని మనం చేసుకుంటూ పోతూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేస్తాడు. అప్పుడు మనము వరాలను ఫలాలను పొందుకుంటాం. అయితే 1 తిమోతి 3:10 మనం ఇప్పుడు చూసి ఉన్నాం కదా. తరువాత వారు అనింజులైతే వాళ్ళు తర్వాత వాళ్ళు మంచి ప్రవర్తనలోనికి వస్తే వాళ్ళు ఏం చేస్తారంట, పరిచారకులుగా ఉండవచ్చు. వాళ్ళ యొక్క మనస్సుని లేదా వారి యొక్క స్థితిని మార్చుకుంటే వాళ్ళు పరిచారకులుగా ఉండవచ్చు అని చెప్తున్నారు. అయితే ఇంకా మనం చూద్దాము. అపోస్తలుల కార్యం 13:3 చూద్దాం. 3 కాదు 1 నుంచి చూద్దాము. అంతియొకలో ఉన్న సంఘములో బర్నబా, ఏగెరనబడిన సుమయోను, కురేనుయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలు, బోధకులు ఉండేది. అంటే వీళ్ళందరూ ప్రవక్తలు, బోధకులు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రభువు సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా, సౌలు అనగా సౌలు పౌలుగా మారినటువంటి ఆ సౌలు కాదు, ప్రవక్తలైనటువంటి వేరొక సౌలు. ఇలా కొంతమంది కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రేరేపించింది. ఏమని ప్రేరేపించింది?
నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు, బర్నబాను పౌలును నేను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ ఏం చేసిందంట, కొందరు ప్రవక్తలు కూడి, ఆ యొక్క ప్రవక్తలు బోధకులు కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించి ఆ యొక్క బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు, వాళ్ళని ఏ పనికి పిలిచి ఉన్నాను, సువార్త పని కొరకు నేను పిలిచి ఉన్నాను కాబట్టి వారికి మీరు పిలిచిన వారి కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని, నాకు అంటే దేవుని కొరకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా ప్రత్యేకపరచుడని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేసి ఉన్నారు, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపారు. వారు ఏం చేశారు, ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి పంపినప్పుడు ఆ యొక్క పౌలు బర్నబా అభిషేకం పొందుకుని వాళ్ళు సువార్త ప్రకటించారు. అయితే యేసు ప్రభు వారే పౌలు గారిని పిలిచి ఉన్నారు. పిలిచినప్పుడు ఆయన ఏర్పరచుకుని ఆయనకు రక్షణ అననీయ ద్వారా ఆ యొక్క పనిని ఇప్పించి, బాప్తిస్మ ఇప్పించి అననీయాన్ని పంపించినప్పుడు ఆ యొక్క సౌలుకి కళ్ళల్లో ఉన్నటువంటి పొరలు రాలిపడతాయి, మారు మనసు పొందుతాడు. రక్షణ బాప్తిస్మం అననీయ ద్వారా తీసుకుని సువార్త పనిలో ఉండడానికి సిద్ధపడుతూ ఉన్నప్పుడు వీళ్ళని కొంతమంది బోధకుల్ని ప్రవక్తల్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఆ సౌలుని బర్నబాని అభిషేకించి మీరు ప్రార్థించి పంపించండి అని చెప్పినప్పుడు వాళ్ళ చేతులుంచి ప్రార్థన చేశారు. అంటే ఆ అభిషేకించినటువంటి వారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వీళ్ళని అభిషేకించమని చెప్పినప్పుడు వాళ్ళు అభిషేకించి ప్రార్థన చేసి చేతులుంచి పంపించారు. అయితే చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా వారి దోషాలు మనకు అంటుతాయి అనేది రాంగ్. కానీ చేతులుంచి ప్రార్థన చేసినంత మాత్రాన వాళ్ళకున్నటువంటి దోషాలు వీళ్ళకి రావు, వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మ వీళ్ళకి రాదు. అది అబద్ధంగా కొందరు బోధించి ఉన్నప్పుడు భయపడుతూ ఉన్నారు చేతులుంచి ప్రార్థన చేయాలి అంటే. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పరచుకుంటే తప్ప ఎవరు కూడా దేవుని పనిలో ముందుకు వెళ్ళలేరు. మనం సువార్త ప్రకటించినప్పుడు కూడా మనము చెప్పడం ద్వారా ఇతరులు రక్షణ పొందుకోరు. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించినప్పుడు వాళ్ళు మారు మనసు పొందుకుంటారు, రక్షణ పొందుకుంటారు, వాళ్ళ హృదయాలు ఆకర్షింపబడతాయి దేవునికి. అందుకని చేతులుంచి ప్రార్థిస్తేనే దేవుని ఆత్మ వాళ్ళలోకి వస్తుందని, చేతులుంచి ప్రార్థిస్తేనే వరాలు వస్తాయని అదే పట్టుకుని మనం కూర్చోకూడదు. సందర్భాన్ని బట్టి మనము తెలుసుకోవాలి. జ్ఞానము, తెలివి, జ్ఞానం, వివేకము కలిగి నడుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొన్ని చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా వారి పాపాల్లో నువ్వు పాలు పంపులు పొందుకోకు అంటే మనము తెలుసుకుని ఉన్నాము. వారు ఉన్న పరిస్థితిని బట్టి ఎవరిని పడితే వాళ్ళని నువ్వు పెద్దలుగా ఏర్పరచుకోకు అని తెలుసుకుని ఉన్నాం. కొన్ని విషయాల్లో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనము దేవుని సేవకి పంపించేవాళ్ళని, సువార్తకు పంపించేవాళ్ళని చేతులుంచి ప్రార్థన చేయడం అనేది దైవ సేవకులుగా, ప్రవక్తలుగా, బోధకులుగా వారి బాధ్యత. దేవుడు చెప్పింది పౌలు గారు చెప్పి ఉన్నారు. పౌలు గారు పొందుకున్నట్లుగానే ఈ తిమోతికి కూడా చెప్తున్నారు. పౌలు గారు కూడా అననీయ ద్వారా రక్షణ పొందుకున్నాడు. అలాగే కొంతమంది ప్రవక్తలు, బోధకుల ద్వారా అతను చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా అభిషేకం పొందుకుని, పరిశుద్ధాత్మను పొందుకుని సువార్త ప్రకటించాడు. కాబట్టి తన పొందుకున్నది తన శిష్యుడైనటువంటి తిమోతికి వ్రాస్తున్నాడు. కాబట్టి చేతులుంచి ప్రార్థన చేస్తే వాళ్ళలో ఉన్నటువంటి పాపాలు మనకి రావు, వాళ్ళలో ఉన్నటువంటి దురాత్మలు మనలోనికి రావు. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడి ఉన్న మనకు దురాత్మ మనలోనికి రాలేడు. ఎప్పుడొస్తాడు? మనం నామకార్థంగా జీవిస్తూ ఉన్నప్పుడు, అబద్ధ బోధ మనం చేస్తున్నప్పుడు, ఆ యొక్క దేవుని నామానికి విరుద్ధంగా మనం జీవిస్తున్నప్పుడు,
మనము అపవాది శక్తులతో నింపబడి బోధ చేసినప్పుడు అది అబద్ధ బోధ అవుతుంది. అలాంటి వారికి రావచ్చు. కాబట్టి చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా వారి పాపాలు మనకు వస్తాయన్నది అది కరెక్ట్ కాదని ఈ దినం మనం తెలుసుకున్నాం. అలాగే 2 తిమోతి 1:6 చూద్దాం. ఇంకా చూద్దాము. అపోస్తలుల కార్యము 9:17 కూడా మనం చూద్దాం. 9:17లో ఏముందంటే, అననీయ వెళ్ళి అంతటా ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పారు. సౌలా సహోదరుడు అంటున్నాడు. యేసు ప్రభు వారు సౌలుని పిలిచినప్పుడు అననీయను పంపించి, అననీయ మీద నువ్వు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు తన కళలోన పొరలు రాలుతాయి, తనకు రక్షణ, దానికి బాప్తిసం ఇచ్చి నువ్వు చేతులుంచి ప్రార్థన చేసి అతన్ని పంపించని పరిశుద్ధాత్మ దేవుడు అననీయతో చెప్పినప్పుడు ఆ యొక్క అననీయ అలాగే సౌలు మీద చేతులుంచి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. పరిశుద్ధాత్మతో నింపబడినట్లు ఆ యొక్క అననీయను చెప్పి పంపి ఉన్నాడు. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందుకున్నాడు. అననీయ ద్వారా పౌలు గారు బాప్తిసం పొందుకున్నారు. అయితే మనం ఇంకా 1 తిమోతి 4:14, 2 తిమోతి 1:6 చూద్దాం. 1:6లో ఏముందంటే, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలెనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. ఏంటంట? ఆ హేతువు చేత అనగా ఆ యొక్క తిమోతికి పౌలు గారు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క పౌలు గారిలో ఉన్నటువంటి వరాలు, పరిశుద్ధాత్మ శక్తిని తిమోతి పొందుకున్నాడు కాబట్టి ఏమంటున్నాడంటే, హస్త నిక్షేపణం వల్ల నీకు కలిగిన దేవుని కృపావరము, నీకు హస్త నిక్షేపణం వల్ల నేను నీకు మీద చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా, ప్రార్థన చేసినంత మాత్రాన అందరూ పొందుకోరు, అర్హత కలిగిన వారు మాత్రమే పొందుకుంటారు. తిమోతి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క పౌలు గారికి ఏమొచ్చాయి? కృపావరాలని పొందుకున్నాడు. అయితే హస్త నిక్షేపణ వల్ల నీకు కలిగిన దేవుని కృపావరము, నా హస్త నిక్షేపణ అంటున్నాడు. పౌలు గారు హస్త నిక్షేపణ చేయడం ద్వారా ఆ యొక్క తిమోతి ఏం చేశాడు? కృపావరాన్ని పొందుకున్నాడు. కృపావరము పొందుకున్నావు కాబట్టి దాన్ని ఏం చేయమంటున్నాడు? ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీలో కృపావరాలు నీకున్నాయి. ఎలా వచ్చాయి? నా హస్త నిక్షేపణ ద్వారా పౌలు గారు అనేక వరాలు, ఫలాలు పొందుకున్నారు. ఆయన చేతి గుడ్డలు కూడా తాకితే స్వస్థత వచ్చేది. ఆయన వస్త్రం కూడా ముట్టుకుంటే స్వస్థత వచ్చేదని ఉంది. చేతి గుడ్డలు అనగా ఆయన వాడినటువంటి గుడ్డలను ముట్టుకుంటే కూడా స్వస్థత పొందుకునేవారట. అంతటి అభిషేకం ఉన్నటువంటి పౌలు గారు ఏం చేశారు? తిమోతి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి వరాలను, ఫలాలను ఈయన పొందుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి వరాలు తిమోతికి వచ్చాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? ఆ వరాలు ఉన్నాయని మనం మర్చిపోయి, మనకి ఏదైనా రోగం వచ్చినా మనము మర్చిపోతాం. మన గురించి మనం ప్రార్థన చేసుకోము, ఇతరుల గురించి ప్రార్థన చెయ్యం, హాస్పిటల్కి వెళ్తాము, ఏవేవో చేస్తూ ఉంటాము, లోకం మీద, మనుషుల మీద ఆధారపడిపోతూ ఉంటాం. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మనం గ్రహించుకోకుండా మనము లోక సంబంధమైనటువంటి మందుల వైపు, లోకం వైపు మనం చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితిలో తిమోతి బలహీనపడినప్పుడు, ఒక దగ్గర ఉంటుంది, బలహీనపడినప్పుడు ఆ యొక్క నువ్వు ద్రాక్షారసము తాగు నీ కడుపు బాగోనప్పుడు అంటాడు. అంటే ద్రాక్షారసం తాగడం అనేది తప్పు, కానీ యూదులకి అది ఆచారం. అలాగే ఆచార ప్రకారంగా నువ్వు నీళ్ళకు బదులుగా కొంచెం
నువ్వు ద్రాక్షరసం తీసుకో అంటాడు. అంటే నీళ్ళలో కొంచెం ద్రాక్షరసం కలుపుకొని తాగు, నీ కడుపు ఆరోగ్యం కొరకు అంటాడు. అలాగని చెప్పేసి బైబిల్లో పౌలు గారే చెప్పారు తాగమన్నారని చెప్పేసి తాగుబోతుల వలె మనం తాగమని కాదు. అక్కడ ఆ యొక్క అనారోగ్య స్థితిని బట్టి, అక్కడ వాతావరణాన్ని బట్టి, ఆ కల్చర్ని బట్టి, ఆ యూదుల ఆ యొక్క ఆచార ప్రకారంగా వాళ్ళు ద్రాక్షారసం తీసుకోవడం అనేది వాళ్ళకి ఆచారం. ఆ ఆచారంగా అక్కడ నీళ్లు బాగోకపోతే, నువ్వు కొంచెం నీ హెల్త్ బాగోకపోతే కొంచెం ద్రాక్షారసం తాగు అంటాడు. అది కూడా తాగమన్నాడు కాబట్టి మనం తాగేయాలని కాదు, ఏ సందర్భాన్ని బట్టి చెప్పి ఉన్నారు అనేటటువంటి జ్ఞానం కలిగి మనం ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. జ్ఞానము, తెలివి, వివేకం కలిగి నడుచుకోవాలి. ఏదో వ్రాయబడి ఉంది కాబట్టి ఇంక ఇది ఇంతే అదంతే అని మనంగా తీర్పు తీర్చేవారిగా మనం ఉండకూడదు. అయితే ఏమంటున్నాడు, దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. నీలో ఉన్నటువంటి కృపావరాన్ని నువ్వేం చేయాలి? ప్రజ్వలింప చేయాలి. అంటే నీలో ఉన్నటువంటి వరాలను నీ కొరకు ప్రార్థించుకో, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించు. అలా ప్రార్థించకుండా నువ్వు ఉన్నట్లయితే నీలో ఉన్నటువంటి వరాలు అవి ఏమవుతాయి? ఉన్నా మనం వాడకపోతే ఏమవుతుంది? అవి మనము పని చేయకుండా పోతాయి. మన దగ్గర డబ్బు బీరువాలో ఉంది, డబ్బు మనం బీరువా తాళం తీసుకోవాలి. ఆ తాళం లేదు, నాకు నేను తీసుకోవడం రాదు అంటే ఆ డబ్బు ఉన్నా మనకు ఉపయోగం లేదు. బ్యాంకులో డబ్బు ఉన్నా మనకు తీసుకోవడం రాకపోతే ఆ డబ్బు ఉన్నా మనకు ఉపయోగం లేదు. అలాగే నీలో ఉన్నటువంటి వరాలను నువ్వు వాడకపోతే నీలో ఉన్న వరాలు కూడా వ్యర్థమైపోతాయి అంటున్నాడు. ప్రజ్వలింప చేసుకో అంటున్నాడు. అంటే నువ్వు వాడు, యేసుక్రీస్తు నామములో ఇది నా అనారోగ్యము అనే దురాత్మ నాలోంచి విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు వాడు, నీలో ఉన్న వరాన్ని, నీకు దేవుడు ఇచ్చాడు వరం, ఆ వరాన్ని నువ్వు వాడకపోతే ఏమవుతుంది? వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రజ్వలింప చేసుకో అంటే నువ్వు దాన్ని వాడి నువ్వు అభివృద్ధి చేసుకో, ఇతరులు నువ్వు బలపరచు అని చెప్పి పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. అంటే మనలో వరాలున్నా మనం వరాలు వాడకపోతే ఏమవుతాయి? ఆ వరాలు నిష్ప్రయోజనం అయిపోతాయి, వ్యర్థమైపోతాయి. అందుకని మనలో ఉన్న వరము అనేది దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు అన్ని వరాలతో దేవుడు మనల్ని నింపుతాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పటికీ మనం దేవుని మీద ఆధారపడకుండా లోకం మీద, మనుషుల మీద, లేదా హాస్పిటల్ మీద వీటినే నమ్ముకుని మనం మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని కానీ వరాలను కానీ మనం వాడకపోతే అవి వ్యర్థమైపోతాయి. కాబట్టి నువ్వు ప్రజ్వలింప చేసుకో, దాన్ని అభివృద్ధి చేసుకో నువ్వు అని గుర్తు చేస్తున్నారు పౌలు గారు తిమోతికి. అలాగే మనలో ఉన్నటువంటి వరాలను మనము వాడాలి, ఇతరుల కొరకు వాడాలి, మన కొరకు వాడాలి. ప్రార్థన చేయడం, వాడడం అంటే ఏముంది? ప్రార్థన చేయడం. యేసుక్రీస్తు నామములో మాకిచ్చినటువంటి నీ పరిశుద్ధాత్మ శక్తితో మేము ఇది ప్రవచిస్తున్నాము, మాకు కలుగునుగాక. లేదా నేను ఈ దరిద్రంలో శాపంలో ఉన్నాను, ఈ దరిద్రం అనే శాపమా యేసుక్రీస్తు నామములో నన్ను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రోగం అనేటటువంటి దయ్యమా నాలోంచి విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మనం ప్రవచించి మనము విడుదల పొందుకోవాలి, ప్రజ్వలింప చేసుకోవాలి. అయితే మనము ఒక కట్టెల పొయ్యిలు ఇప్పటికీ విలేజ్లో వాడుతూ ఉంటారు. 5 కట్టెల పొయ్యిల్లో మనం ఒక్కొక్కటి కట్టెలు పెట్టినప్పుడు ఏమవుతుంది? అది ఎక్కువ మంట వస్తుంది. కానీ ఆ మండేదాన్ని మనం ఏం చేస్తూ ఉంటాం? ఒక్కొక్కటి తీసేస్తే అది ఆరిపోతుంది. అలాగే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం చేయాలి? ప్రజ్వలింప చేసుకోవాలి. ప్రజ్వలింప చేసినప్పుడు ఆ మంట అధికమవుతుంది, అభిషేకం అధికమవుతుంది, ఆశీర్వాదాలు అధికమవుతాయి, వరాలు అధికమవుతాయి, ఫలాలు అధికమవుతాయి, సంఘము అభివృద్ధి పొందుద్ది. కానీ మనం వాడకపోతే ఏమవుద్ది? ఒక్కొక్క కట్టె తీసేస్తే ఎలా అయితే ఆరిపోతుందో మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఫలించకుండా, పని చేయకుండా ఆరిపోయే స్థితికి వెళ్ళిపోతుందన్నమాట. దీనినే ఒక విధంగా చెప్పాలంటే దేవుని మందిరానికి వెళ్లకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, ప్రార్థన చేయకుండా, మనం రక్షణ పొందుకున్నాంలే చాలు అనుకుంటూ మనము
గ్రహించుకోకుండా ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని మనం ఉన్నాడని గ్రహించుకోకుండా మనం ప్రార్థించకుండా, మనం పలకకుండా, ప్రవచించకుండా ఉంటే ఆ యొక్క కట్టెలు ఎలా అయితే ఒక్కొక్కటి తీస్తే ఆరిపోతాయో అలాగే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ పని చేయడం మానేస్తాడు. మానేసినప్పుడు ఆరిపోయిన స్థితికి వెళ్ళిపోతాం. ఆరిపోయిన స్థితికి వెళ్ళిపోయినప్పుడు అపవాది మనల్ని బంధించి అపవాది శక్తులతో మనము నింపబడి మనం అనేకమైన శ్రమలు, శోధనలు, రోగాలు, కష్టాలు వీటన్నిటికీ అప్పగించేస్తాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుని వాడకపోతే దురాత్మ వచ్చి వీటన్నిటినీ మనలో నింపేస్తాడు. నింపేసినప్పుడు మనము మనశ్శాంతిని కోల్పోతాం. అలాగే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను నిత్యము మనం ప్రార్థనా శక్తితో, వాక్యాత్మ ఖడ్గముతో మనం అపవాదిని జయించినట్లయితే మనం ఎలా ఉంటాం? ప్రజ్వలింప చేసుకోవడం అనేది దానికి అర్థం. మనం ప్రజ్వలింప చేసుకుని మనం వెలగాలి. మనం వెలిగి ఇతరులను వెలిగించాలి. మన సంఘాన్ని వెలిగించాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వెలిగించాలి. మన కుటుంబీకులను వెలిగించాలి. మన పిల్లల్ని వెలిగించాలి. మనం వెలిగితే మన చుట్టూ ఉన్నవాళ్ళు వెలుగుతారు. మనమే చీకట్లో ఉంటే అందరూ చీకటిమయమైపోతుంది. అందరూ చీకట్లోనికి వెళ్ళిపోతారు. కాబట్టి రక్షింపబడినటువంటి మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడని మనం గ్రహించుకుని మనము ప్రజ్వలింపు చేసుకోవాలి అని చెప్పి ఆ యొక్క పౌలు గారు చెప్తున్నారు. హస్త నిక్షేపణం అనగా చేతులుంచి ప్రార్థన చేయడమే కాకుండా, ఒకటి చేతులుంచి ప్రార్థన చేయడం. నువ్వు హస్త నిక్షేపణ ఎవరి మీద చేస్తున్నావు? ఎలాంటి వాళ్ళ మీద చేస్తున్నావు? వాళ్ళు అర్హత కలిగి ఉన్నారా లేదా? ఆ అర్హత లేని వాళ్ళు నువ్వు ఏర్పరిస్తే గనక దేవుని నామాన్ని అవమానపరిచిన వాడు అవుతావు. దేవుని సంఘాన్ని నువ్వు పాడు చేసిన వాడు అవుతావు. కాబట్టి హస్త నిక్షేపణ చేసేటప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు నువ్వు గ్రహించి తెలుసుకొని హస్త నిక్షేపణ చెయ్యి అంటున్నాడు. వాళ్ళ హస్త నిక్షేపణ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న దోషాలు మనకు వస్తాయని కాదు, వాళ్ళు అర్హత లేని వాళ్ళని మనం ఆశీర్వదిస్తే లేదే మనం హస్తం ఉంచితే వాళ్ళు సంఘాన్ని పాడు చేస్తారు, దేవుని నామాన్ని అవమానపరుస్తారు. కాబట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకో అని పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. ఈ దినం మనం హస్త నిక్షేపణ అనగా చేతులుంచి ప్రార్థన చేయడమే. అది ఎవరి మీద చేతులుంచుతున్నాము? వాళ్ళ అర్హత ఉన్నారా, అర్హత లేదా ప్రార్థన చేయడం అనేది కాదు. కానీ పెద్దలుగా ఏర్పరిచేటప్పుడు వాళ్ళు అర్హత ఉన్నదా లేదా సంఘ సువార్తలో కానీ లేదా వారు సువార్త పనిలో కానీ దేవుని పనిలో కానీ వాళ్ళు అర్హత ఉన్నవాళ్ళ కాదా అది గ్రహించి నువ్వు చేతులుంచి ప్రార్థన చేయని పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేది మనకు తెలిసిపోతుంది. ఎప్పుడు మనం పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నప్పుడు. మనమే చీకట్లో ఉంటే, మనమే అపవాది బంధకాల్లో ఉంటే మనం గ్రహించుకోలేని స్థితిలో ఉంటాం. కాబట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్మను ప్రజ్వలింప చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఏది మంచో ఏది చెడో ఎవరు ఏ స్థితిలో ఉన్నారో గ్రహించే జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నువ్వు తెలుసుకుని నువ్వు వారి యొక్క పాపాల్లో నువ్వు పాలుపంపులు పొందకుండా నువ్వు జ్ఞానం కలిగి నడుచుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ప్రజ్వలింప చేసుకో అని పౌలు గారు చెప్తున్నారు. అయితే 2 తిమోతి 1:6 చూసాంగా, వరాలను నిర్లక్ష్యం చేస్తే మనము ఆర్పివేసుకునే స్థితికి వెళ్ళిపోతాం. మనలో ఉన్న వరాలను మనము నిర్లక్ష్యం చేయకుండా మనం ప్రజ్వలింప చేసుకుని అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. మీరు ఈ లోకానికి వెలుగు, ఉప్పు అని యేసుప్రభువు వారు చెప్పి ఉన్నారు. కాబట్టి మనం వెలుగుతూ ఇతరులను వెలిగించాలి, మనం మండుతూ ఇతరులను మండించాలి, మనం ప్రజ్వలింప చేసుకుని ఇతరుల్ని ప్రజ్వలింప చేసేవారుగా మనం ఉండాలి. జ్ఞానయుక్తమైనటువంటి సువార్త ప్రకటించాలి, జ్ఞానయుక్తమైనటువంటి సేవ చేయాలి అని పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. కాబట్టి మనము చేతులుంచడం అనేది వారిలో ఉన్నటువంటి దురాత్మలు కానీ వాళ్ళలో ఉన్నటువంటి పాపం
మనకు వస్తుందని కాదు, కానీ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, సువార్త పనిలో వాడబడడానికి వాళ్ళ అర్హత కలిగి ఉన్నారా లేదా అని తెలుసుకుని నువ్వు వాళ్ళని హస్త నిక్షేపణ చేయని పౌలు గారు చెప్తున్నారు. ఈ దినం మనం హస్త నిక్షేపణ గురించి తెలుసుకుని ఉన్నాం. హస్త నిక్షేపణ అనగా చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారా వారిలో ఉన్నటువంటి అభిషేకము, వారిలో ఉన్నటువంటి వరాలు మనకి ఎవరినైతే అభిషేకిస్తున్నావో వారిలోకి వస్తాయి. అలాగని చెయ్యనంత మాత్రాన వాళ్ళకి రావు అనేది కూడా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆకర్షించుకుంటే ఎవరినైనా వాడుకుంటాడు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు పెద్దలుగా ప్రత్యేకింపబడ్డారు కాబట్టి దేవుని సేవ కొరకు వాళ్ళు బాధ్యతగా చేతుల నుంచి ప్రార్థన చేస్తారు. అందుకని అదే నమ్ముకొని వాళ్ళు ప్రార్థన చేయలేదు, వాళ్ళు అభిషేకిస్తే నాకు వస్తుంది, వాళ్ళు అభిషేకించకపోతే నాలో అభిషేకం లేదు అని పిచ్చిగా మనం కూడా అయిపోకూడదని మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైనా ఆకర్షించుకొని వాడుకోగల శక్తిమంతుడు, సమర్థుడు. కాబట్టి మనం నమ్మకంగా ఆయన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన తగిన సమయంలో మనల్ని ఆశీర్వదించే దేవుడు. హెబ్రీ పత్రిక చూద్దాము. చివరిగా హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10, 11 చూద్దాం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను కొనువారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని ఆపేక్షించుచున్నాను. ఏంటంట, మీరు చేసిన కార్యాన్ని మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత మనం ఏంటంట దేవుని పని చేస్తూ మనము ఆశించకుండా, ఇతరుల మనుషుల నుంచి ఆశించకుండా మనం నమ్మకంగా మనం పని చేసుకుంటూ వెళ్ళిపోతే తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు ఏం చేస్తాడు, మనకు తగిన ప్రతిఫలాన్ని పరలోకంలో దాచి ఉంచుతాడు. కాబట్టి మనం చేసే పని నమ్మకంగా చేయాలి. మనము ఆశించకుండా, ఈ లోకంలో దేనిని ఆశించకుండా మనము నమ్మకంగా దేవుని పని చేసినట్లయితే మనకి తగిన సమయంలో మనకు తప్పకుండా బహుమానాలు మనకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఈ భూలోకంలో ఉన్నప్పుడు హృదయాంతరింద్రియాలను చూసిన దేవుడు కాబట్టి ఈ లోకంలో మనకి ఏది అవసరమో అడగకుండానే సమస్తము అనుగ్రహిస్తాడు. అలాగే పరలోకములో మనము ఏది ఆశించకుండా దేవుని పని నమ్మకంగా మనం ఎప్పుడైతే చేస్తామో మనకు తగిన సమయంలో దేవుడు సమస్తము అనుగ్రహించి ఆశీర్వదించి మనం తండ్రి అయిన దేవుని దగ్గర యేసుప్రభు వారి లాగా మనము కూడా తండ్రి కుడి పార్శ్వమందు మనల్ని కూడా ఉంచుతాడు. ఆయన మహిమ కిరీటంతో మనల్ని అలంకరిస్తాడు. మనము దాని కొరకు ప్రయాసపడాలి, కానీ ఈ లోకం కొరకు మనము ప్రయాసపడేవారిగా ఉండొద్దు. దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, దేవునికి నమ్మకంగా ఎప్పుడైతే మనం పనిచేస్తామో, అనేక ఆత్మలు మనం ఎప్పుడైతే రక్షిస్తామో, బడా నమ్మకమైన దాసురాలా అని మనం అనిపించుకుంటాం. దాని కొరకు మనం ప్రయాసపడదాం. కానీ ఈ లోకంలో గొప్ప పేరు తెచ్చుకోవాలని, గొప్పవారు అనిపించుకోవాలని కాకుండా దేవుని కొరకు మనం నమ్మకంగా పనిచేద్దాం. దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా మనం తగిన సమయంలో పొందుకుంటాం. అందుకబట్టి ఈ దినం మనం హస్త నిక్షేపణ గురించి తెలుసుకుని ఉన్నాం. హస్త నిక్షేపణ చేస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అని ఒక గుడ్డి నమ్మకంతో కూడా ఉండొద్దు. దేవుడు ఎలా అయినా ఆశీర్వదిస్తాడు, ఎలా అయినా అభిషేకించుకుంటాడు. ఆయన ఏర్పరచుకున్న బిడ్డల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందుకుంటామో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మను మనం ప్రజ్వలింప చేసుకుంటూ ఉంటే
అనేకమైన వరాలతో ఫలాలతో మనల్ని నింపి ఈ లోకానికే వెలుగుగా ఉప్పుగా మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఇదే అని గుడ్డిగా మనం పిచ్చిగా ఉండకుండా దేవుని పని నమ్మకంగా చేస్తూ దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రజ్వలింప చేసుకోవాలంటే మనమే ప్రజ్వలింప చేసుకోవాలి. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని మనము అడిగి సమస్తాన్ని కూడా మనం పొందుకోగలమని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. మాలో ఉన్న దేవ, మాతో ఉన్న దేవ, మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రాలు. హస్త నిక్షేపణ ద్వారానే కాకుండా అయ్యా ప్రభా, మాకు ఎప్పుడైతే రక్షణ ఇచ్చి ఉన్నావో అయ్యా, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టలేదన్నావు ప్రభా. మాలో మీ ఆత్మను పెట్టి ఉన్నారు. మాలో ఉన్న పరిశుద్ధాత్మను మేము ప్రజ్వలింప చేసుకుంటూ నీ పరలోకపు వరాలతో ఫలాలతో దీవెనలతో ఆశీర్వాదాలతో ఐశ్వర్యంతో మేము నింపబడి ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా ఉంటూ నమ్మకంగా నీ పనిలో మేము మా మరణ పర్యంతము మీ రాకడ పర్యంతము మేము నమ్మకంగా స్థిరముగా నిలిచే ధన్యత, అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదాలు, అట్టి అభిషేకము, అట్టి ఐశ్వర్యంతో మమ్మల్ని నింపి విశాలమైన స్థలాల్లో విశాలమైన నీ మందిరాలు నిర్మించి అనేకమైన ఆత్మల్ని రక్షించేటటువంటి కృప, దీవెన, ఆశీర్వాదము, అభిషేకముతో ఇప్పుడే ప్రభా నన్ను నింపినందుకు, నీ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల్ని, వాక్యం వింటున్న బిడ్డలందరినీ అభిషేకించి నీ యొక్క సేవలో బలముగా వాడుకోమని, నీ కృప ఎప్పుడు మాకు తోడుంచి భద్రపరిచి నీ దీవెనలతో నింపి రక్షించమని, పరిశుద్ధాత్మదేవ మాలో ఉండి మమ్మల్ని ప్రజ్వలింపచేసి వెలిగించి ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా మమ్మల్ని వాడుకోమని, మా జీవితాలు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి వాడుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని విని మీరు బలపడినట్లయితే విన్న వాక్యం మీ స్నేహితులకి, సహోదరులకి షేర్ చేసి ఈ సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుని బడా నమ్మకమైన దాసురాల అనిపించుకునేటటువంటి ధన్యత మీరు కలిగి ఉంటారని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ యొక్క పరిచర్యను మీరు కూడా పాలుపంపులు పొందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా సకల పరిశుద్ధులకు, సంఘములకు, అలాగే సార్వత్రిక ప్రతి సంఘమును బలపరిచి మన కుటుంబాలను, మన బిడ్డలను దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.